ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు ఫైనల్ మ్యాచ్ అయితే ఆడబోతుంది. ఇండియా వరుసగా విజయాలతో పరంపర సృష్టిస్తుంది. ఈ రోజు ఫైనల్ మ్యాచ్ అయితే న్యూజిలాండ్ తో జరగబోతుంది. మరి చాలా ఉత్కంఠభరితంగా కొనసాగే మ్యాచ్ లా ఇది కనిపిస్తుంది. ఎందుకంటే అటు న్యూజిలాండ్ టఫ్ ఇచ్చే టీమ్ గా చెప్పుకోవచ్చు, అలాగే ఇండియా కూడా టఫ్ గా ఆడుతూ విజయం సాధిస్తూ వస్తుంది. టాస్లో ఓడిపోయినా కానీ మ్యాచ్లో మాత్రం బీభత్సం సృష్టిస్తుంది. సో ఈ రోజు మనం మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అయ్యే మ్యాచ్తో మరి ఎటువంటి ఉత్సాహం రేకెత్తిపోతుందో క్రికెట్ అభిమానుల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈ రోజు ప్రస్తుతం మనం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి వచ్చేసాం. ఇక్కడ చాలా మంది క్రికెట్ అభిమానులు ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎవరు విన్ అవుతారు అనేది కూడా వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈరోజు మీరు మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అయ్యే మ్యాచ్తో వెయిట్ చేస్తున్నారా? మ్యాచ్ కోసం ఈరోజు న్యూజిలాండ్తో ఇండియా ఆడబోతుంది. ఎలా ఉండబోతుంది అంటున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, అలాగే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉందండి. కదా రోహిత్ శర్మ ఒక 20 ఓవర్లు ఉంటే బ్యాటింగ్ బాగుంటుంది. ఇండియాకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కోహ్లీ సెంచరీ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డూ ఆర్ డై మ్యాచ్. రోహిత్ శర్మ అవ్వకపోతే రేటెడ్ ఇచ్చేయాలి, ఊరుకోం మేము. లేకపోతే సో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో చూసుకుంటే వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. టాస్లో ఓడిపోయినా కానీ మ్యాచ్లో మాత్రం చాలా భారీ స్కోరే ఇస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇండియా టీంకి ఎవరు బలంగా ఉంటున్నారు? అదే బౌలర్ కాస్త రిస్ట్రిక్ట్ చేసి ఒక 280 లోపల కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ఫైనల్ మ్యాచ్ కదా, స్కోర్ బోర్డ్ ప్రెజర్ ఉంటుంది. సో ఈ రోజు టాస్ ఎవరు గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు? 13 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు. ఈ మ్యాచ్ ఏమైనా తిరగచ్చేమని చూస్తున్నాం. కాకపోతే మన దరిద్రం రోహిత్ శర్మ కాబట్టి కెప్టెన్ అవ్వదు. ఈ సైడ్ టాస్ కూడా పోయింది. టాస్ పైన మ్యాచ్ గెలవాలి. గెలుస్తారండి గెలవాలి. మరి డూ ఆర్ డై మ్యాచ్ రోహిత్ శర్మకి. న్యూజిలాండ్ తో పోల్చుకుంటే ఇండియా కూడా టఫ్ ఇస్తుంది న్యూజిలాండ్ తో. సో వాళ్ళు కూడా గెలిచే వచ్చారు. సో ఇద్దరితో మ్యాచ్ ఎలా కంపేర్ చేయొచ్చు? ఆ టఫ్ ఇస్తుంది. కాస్త న్యూజిలాండ్ టీం కాస్త ఫీల్డింగ్ లో స్ట్రాంగ్ ఇండియా మీద. సో అది కొంచెం మన వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ మ్యాచ్ లో, లేకపోతే కష్టం అవుతుంది. సో మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ అండి. సో మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? 2:30కి టీవీలకి అతుక్కుపోయే తరుణం అనుకోవచ్చా? మ్యాచ్ వరకు వండర్ఫుల్గా ఉంటుందండి. సీనియర్ ఆటగాళ్ళైన రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ ఈ మ్యాచ్లో వాళ్ళు అద్భుతంగా ఆడి ఇండియాని విజయ పదంలో నడిపించాలని ఇండియన్గా కోరుకుంటున్నాను. ఐ లవ్ ఇండియా. సో మన ఫీల్డర్స్ చూసుకున్న అదే బౌలింగ్ వేసే వాళ్ళైతే షమి అయితే గట్టిగా వేస్తూనే ఉన్నారు. సో ఇంకా ఎవరు బౌలింగ్ లో చేంజెస్ చేయొచ్చా, లేదంటే బ్యాటింగ్ లో ఇరగదీయాలా? ఏమండి, ఆడిన మ్యాచ్లన్నింటిలో బూమ్రా లేకుండానే మనం ఫైనల్కి వచ్చేసాం. అంటే బౌలింగ్ బాగానే ఉంది, షమి బాగానే ఉంది. ఈ టీము యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఉన్న టీంని యాజ్ ఇట్ ఈజ్గా ఆడిపిస్తే మనం కప్పు గెలుస్తాం, ఛాంపియన్స్ ట్రోఫీ. సో అలాగే కోహ్లీ కూడా కొంచెం గాయపడ్డాడని కూడా తెలుస్తుంది. సో మరి సెట్ అయిపోతే ఓకేనా? అసలు చేజింగ్ కింగే కోహ్లీ అండి. గాయపడ్డా ఏది పడ్డా ఈ రోజు సెంచరీ. గాయపడ్డ సింహానికి అది గాయపడ్డ సింహానికి ఇంకా పొగరు ఎక్కువ ఉంటుంది. సో కంట్రోల్ చేయడం కష్టం కోహ్లీని. రోహిత్ శర్మ సపోర్ట్ చేస్తే చాలు. 10 ఓవర్లు ఉంటే చాలు. ఆయన వెళ్ళి వడపాలు తింటాం కాదు, అవుట్ అయిపోయి. ఎందుకని రోహిత్ శర్మ మీద ఇంత మీరు స్కోర్ స్పీడ్ గా కొడతాడు కాబట్టి 15 ఓవర్లు బ్యాటింగ్ ఆడితే ఇండియా బాగా ప్లస్ అవుతుంది. గబగబ 20 కొట్టేసి అవుట్ అయిపోతే అది యూజ్ లేదు. అది ఆస్ట్రేలియాతో కూడా చాలా గట్టి పోటీ ఇచ్చారు, పాకిస్తాన్ మీద కూడా గెలిచి వచ్చారు. సో ఫైనల్ స్టేజ్ కి రావడం కోసం చాలా కష్టపడ్డారు ఇండియా టీమ్. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మేడం? ఈ రోజు అయితే టాస్ అయితే కీలకం మేడం. ఎవరైతే చేంజ్ చేసుకుంటారో వాళ్ళకి 100% కప్పగలుగుతారు మేడం. అంటే స్కోర్ ఎంతలో ఉండబోతుంది అనుకుంటున్నారు? స్కోర్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? 300+ మేడం. 300+. ఎవరు కొట్టాలి 300+? ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ 100% 300+ కొడతారు. చేంజింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళు విన్ మేడం. సో దుబాయ్ లో ఆడుతున్నారు. దుబాయ్ మ్యాచ్ ఇండియాకి కలిసి వస్తుంది అనుకుంటున్నారు దుబాయ్ స్టేడియంలో. సో ఇప్పుడు కూడా అదే ఆడుతున్నారు, అదే స్టేడియంలో ఆడుతున్నారు. సో కలిసి వచ్చింది అనుకుంటున్నారా? కలిసి వచ్చింది మేడం, 100% కలిసి వచ్చింది. టాస్ మేడం మెయిన్ కీలకం మేడం. అది 100% గెలుస్తారు. ఇండియా గెలిచింది మేడం. సో క్రికెట్ అభిమానులు అంటే మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా ఇప్పుడు క్రికెట్ ఆడడానికి ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు క్రికెట్ ఆడడానికి స్టేడియంకి గర్ల్స్ అయితే వచ్చేసారు. సో చెప్పండి, మీకు క్రికెట్ అంటే ఇష్టమా? 7th క్లాస్ నుంచి క్రికెట్ చూస్తున్నాము. ఐపీఎల్ అంటే చాలా ఇష్టం. ఐపీఎల్లో ఏ మ్యాచ్ గెలుస్తుందా అని ఆతృతగా చూస్తూ ఉంటాము. బెట్స్ కూడా కాస్తాం ఫ్రెండ్స్తో. సో ఇవాళ వచ్చేసి మన ఫైనల్స్ అంతమంది ఎదురు చూస్తున్న ఫైనల్స్ వచ్చింది. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా. సెమీఫైనల్స్లో కూడా మనం గెలిచాము. న్యూజిలాండ్ వాళ్ళు ఫీల్డింగ్ మామూలుగా చేయలేదు, అసలు ఇరక్కొట్టేశారు. అంతే పవర్ఫుల్గా మన ఇండియన్ బ్యాటర్స్ బౌలర్స్ కూడా వికెట్స్ తీసి అలాగే గెలిపించారు. సో ఇవాళ కూడా మధ్యాహ్నం అందరం ఈ క్రికెట్ని చూసి టీమ్ ఇండియాని దగ్గరుండి గెలిపిస్తాం. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా, వీఆర్ విత్ యూ.
ఓకే. సో క్రికెట్ అంటే ఇష్టం అంటున్నావు, నువ్వు కూడా క్రికెట్ ఆడుతూ కనిపిస్తున్నావు. సో క్రికెట్ ఆడతావా లేదంటే రెగ్యులర్గా నార్మల్గా ప్రాక్టీస్కి ఏమైనా వస్తాను? క్రికెట్ ఆడతాము డైలీ, అంటే వీకెండ్స్లో. క్రికెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి మా ఫ్రెండ్స్తో వచ్చి అప్పుడప్పుడు స్టేడియంకి వచ్చి ఆడుతూ ఉంటాం. ఓకే. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ అండ్ MS ధోని. ఓకే. సో ఈ మ్యాచ్లో మరి విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? ఎలా గట్టి పోటీ ఎలా ఇస్తారనుకుంటున్నావు? ODI సెంచరీలో ఇంకొక సెంచరీ చేయాలని వెయిట్ చేస్తున్నాము. సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఫస్ట్ ప్లేస్కి రావాలని కోరుకుంటున్నాం. ఓకే. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది, ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? విరాట్ కోహ్లీ. ఇండియా టాస్ గెలవాలనుకుంటున్నారా? బ్యాటింగ్ తీసుకుంటే మంచిదా, బౌలింగ్ తీసుకుంటే మంచిదా? బ్యాటింగ్. సో ఒక పక్క వర్షం పడుతుందని అందరూ అనుకుంటున్నారు. సో వర్షం పడినా పడకపోయినా మ్యాచ్ అనేది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? పడినా మనమే గెలుస్తాం, పడకపోయినా మనమే గెలుస్తాం. ఎందుకంటే ఆ పిచ్ మన ఇండియాకి బాగా అలవాటు ఉంది కాబట్టి బాగా ఆడతారు. ఇండియా గెలిచిద్ది. ఇండియా గెలిచినా గెలవకపోయినా ఎవరు రిటైర్ అయిపోతే అదే మాకు ఆనందం. T20 వరల్డ్ కప్ గెలిచారు, రిటైర్మెంట్ ఇచ్చారు 3 ప్లేయర్స్. అలాగే ఈరోజు కూడా గెలవాలి, కానీ ఎవరు రిటైర్మెంట్ ఇవ్వకూడదు. సో టఫ్ ఫైట్ అయితే ఉండిద్ది. అందరూ అంటున్నారు ఇండియా సేమ్ స్టేడియంలో ఆడుతుంది, అడ్వాంటేజ్ ఉందని. సేమ్ స్టేడియం అయినా పిచ్చులు వేరు, పిచ్చులు మనం చెప్పినట్టు తయారు చేయరు. అది ఇండియా కాదు, దుబాయ్. సో అదంతా ICCI చేతిలోనే ఉండిద్ది. ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నా ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ చాలా త్వరగా అవుట్ అయిపోతున్నారని చాలా మంది భావిస్తూ ఉన్నారు. సో ఈ మ్యాచ్ ఎలా ఆడాలని మీరు కోరుకుంటున్నారు? ఏ ప్లేయర్ అయినా ఆడాలని అనుకుంటాడు, రోహిత్ శర్మ కూడా ఆడదామని అనుకుంటున్నాడు. ఫాల్స్ షాట్స్ వల్ల అవుట్ అవుతున్నాడు. ఈరోజు ఆ ఫాల్స్ షాట్స్ కొట్టకుండా కొంచెం కాసేపు ఉండి ఒక 10 ఓవర్స్కి 80-100 కొట్టి ఉంటే మిగిలిన వాళ్ళు నడిపిస్తారు. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ. ఓకే. మీరు చెప్పండి, శుభ్మన్ గిల్ ఎలా ఆడుతున్నారు? ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అండ్ ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్స్? ఈ రోజు మ్యాచ్ మాత్రం డూ ఆర్ డై మేడం. బట్ ఏంటంటే శుభ్మన్ గిల్ అనేది ఆడాలి. అతను ఎక్కువగా భయపడి కాకపోతే ఏంటంటే డిసైడ్ మ్యాచ్ ఓడిపోతున్నాడు. ఈ రోహిత్ శర్మ ఒక 10 ఓవర్లు 15 ఓవర్లు నెమ్మదిగా ఆడుకుంటే మ్యాచ్ అనేది డూ ఆర్ డైలో ఉంటుంది. రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం ఆడాలి, ఇంకా కీలకం. కెప్టెన్గా యాజ్ ఏ ఓపెనర్గా రోహిత్ శర్మ ఇన్నింగ్స్ మాత్రం చాలా కీలకం మ్యాచ్కి. నెక్స్ట్ ఇండియా మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నాను. సో టాస్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? న్యూజిలాండా లేదంటే ఇండియానా? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా టాస్ అనేది చాలా కీలకం మేడం. బట్ రోహిత్ శర్మ అనేది మొత్తం టాస్లన్నీ ఓడిపోవడం జరుగుతుంది. బట్ ఈ మ్యాచ్ కీలకం, మ్యాచ్ ఫైనల్ కాబట్టి డెఫినెట్గా మన ఇండియాకి గెలవాలని కోరుకున్నాం టాస్. ఓకే. ఛాంపియన్ ట్రోఫీలో చాలాసార్లు భారత్ ఓడిపోతూ వచ్చింది. సో అప్పుడు లాస్ట్ మ్యాచ్ గెలిచింది, మళ్ళీ ఇప్పుడు 2025లో గెలవాలని కోరుకుంటున్నారు అందరూ కూడా. సో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. సో స్టేడియంలో అభిమానులు కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇండియా గురించి? యాజ్ ఏ ఇండియన్గా నేను చాలా ప్రౌడ్ అవుతున్నాను మేడం. ఎందుకంటే మనం ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం. సో డెఫినెట్లీగా మన సీనియర్స్ ప్లేయర్స్ అందరూ చాలా బాగా ఆడి మన ఇండియాని గెలిపిస్తారని కోరుకుంటున్నాం. సో మ్యాచ్ అయితే ఉత్కంఠభరితంగా కొనసాగుతుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం 2:30 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇండియా న్యూజిలాండ్ ఇప్పటి వరకు కూడా చాలా గట్టి పోటీ ఇస్తూ వస్తుంది. అటు వాళ్ళ టీంలో కానీ ఇటు వీళ్ళ టీంలో కానీ బౌలింగ్ వేసే వాళ్ళు బ్యాటర్స్ కూడా చాలా గట్టి పోటీ ఇస్తూనే వస్తున్నారు. కాబట్టి సో ఈ రోజు మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. అభిమానుల్లో కూడా చాలా ఉత్కంఠ నెలకొంటుంది. ఎందుకంటే ఎవరు విన్ అయినా కానీ, ఎవరు విన్ అవుతారనే సంగతి పక్కన పెడితే పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇండియా వాళ్ళు బాగా ఆడాలని కోరుకుంటున్నారు. టాస్ కూడా న్యూజిలాండ్ వాళ్ళు గెలిచి ఇండియా వాళ్ళకి టార్గెట్ ఇచ్చి వాళ్ళ టార్గెట్ని చేసేస్తే ఇంకా బాగుంటుందని కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూడాలి, మధ్యాహ్నం 2:30 మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. మనం కూడా ఇండియా కోసం గెలవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ అనిల్తో నాగశ్రీ, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుండి మెగా 9 టీవీ.